అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంట దిగుబడిని పెంచే పొటాష్ పోషకం, అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు చీడపీడలతో పాటు పశుపక్షాదులు కూడా బెడదగా మారి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలుకలు, పక్షులతో పాటు ఇటీవలి కాలంలో పంటలపై అడవి పందులు, కోతుల విజృంభణ ఎక్కువగా ఉండి రైతుల కష్టాన్ని దోచేస్తున్నాయి. ఇవి రాత్రి వేళల్లో మూకుమ్మడిగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. అడవి పందులను చంపడం చట్టరీత్యా నేరం. ఒకవేళ రేయింబవళ్లు కాపలా కాసినా పెద్దగా ఫలితం ఉండటం లేదన్నది రైతుల ఆవేదన. ఇటువంటి పరిస్థితుల నుండి పంటలను కాపాడుకునేందుకు అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం వారు పరిశోధనలు జరిపి కొన్ని యాజమాన్య పద్ధతులను సూచిస్తున్నారు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునే పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ అఖిల భారత శకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగం అనేది మనకి ఈ యొక్క ఐసీఆర్ యొక్క స్కీమ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనము ఈ ఎలుకల మీద, అదేవిధంగా కోతులు, అడవి పందులు, పక్షులు, ఇతర ఈ యొక్క శకశేరుక జీవులు పంటలకు ఏ విధంగా నష్టం చేస్తున్నాయి, వాటిల్ని ఏ విధంగా నియంత్రించాలి, పంటలకు నష్టం కలిగించకుండా ఏ విధమైన శ్రద్ధలు, జాగ్రత్తలు వహించాలో ఇట్లాంటి వాటి మీద ఇక్కడ పరిశోధన అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో కనుక మనం చూసినట్లయితే రాష్ట్రంలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో లేదా గుట్ట ప్రాంతాల్లో ఈ యొక్క అడవి పందుల యొక్క బెడద కూడా మనం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మొక్కజొన్న, వేరుశెనగ, ఈ యొక్క పెసర, మినుము ఎక్కువ వీటి దాడి అనేది మనం గమనిస్తూ ఉంటాం. అడవి పందుల యొక్క నష్టం కనుక మీరు చూసినట్లయితే పొలాల్లో అవి గుంపులుగా దాడి చేసి అవి తిన్నదానికన్నా కూడా మూతితో అది ఆ యొక్క మట్టిని అంతా దొయ్యి కింద దొలిచేసి అక్కడ ఉన్న కాయలను కానీ మొక్కలను కానీ విపరీతంగా నష్టపరుస్తుంది. ముఖ్యంగా మీరు మొక్కజొన్నలో కనుక చూసినట్లయితే ఈ యొక్క అడవి పందులు మందలుగా లోపలికి ప్రవేశించి ఒక పంట ఒక 5 సెంట్లు 10 సెంట్లు లేదా 2 సెంట్ల మేరకు ప్యాచ్లుగా తొక్కేసి ఎరగొట్టేసి ఈ యొక్క కండుల్ని తినేసి నష్టం అనేది చేస్తుంది. బయటకు చూసినట్లయితే మీకు పంట మామూలుగానే ఉంటుంది, కానీ కొంత లోపలికి వెళ్ళి చూసినట్లయితే పెద్ద ప్యాచ్లుగా ఈ యొక్క అడుగు పొంది నష్టం అనేది మనం గమనిస్తాం. అదేవిధంగా వేరుశెనగలో కూడా అవి ఎప్పుడైతే ఈ యొక్క విత్తనాలు వేసినక్కడి నుంచి కూడా మనకి కాయలు ఏర్పడినప్పుడు కూడా మనకి ఎక్కువ నష్టం అనేది మనం గమనిస్తాం. ఈ కాయలన్నింటినీ అవి ఈ ముట్టితో లాగేసి ఒక ప్యాచ్లుగా కూడా మనకి ఈ పొలంలో నష్టం అనేది చేస్తుంది. ఇదే కాదు,
మనకి వెజిటబుల్స్ అంటే ఈ యొక్క కూరజాతి పంటలు ఏ పంట అయినా నేల మీద ఒక మాదిరి ఎత్తులో దొరికే ఈ యొక్క అన్ని పంటలను కూడా అడవి పందులు విపరీతమైన నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనం అడవి పందుల యొక్క ఈ యాక్టివిటీ వాటి యొక్క పొలాల్లో తిరగడం కానీ నష్టం చేయడం కానీ సూర్యుడు అస్తమించిన తరువాత వాటి యొక్క యాక్టివిటీ అంటే ఒక గుంపులో 6 నుంచి ఒక 15-20 వరకు కూడా పందులు ఉండి అవి మందలుగా వెళ్ళి నష్టం చేస్తుంటాయి. అడవి పందికి ఏంటంటే వాటికి చూపు అంత సరిగ్గా లేకపోయినా వాసన చేయగలిగే శక్తి చాలా అమోఘంగా ఉంటుంది. అంటే ఏంటంటే అవి రాత్రిపూట ఎక్కడైనా గుట్టలు కానీ చిన్న కొండ గుట్టలు ఆ క్రాక్స్ క్రెవిసెస్ వాటి సందుల్లో దాక్కుని కానీ ఏదైనా తుప్పు మొక్కలు అట్లాంటి చిట్టడువులు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ ప్రాంతాలకు పోయి పగటిపూట అక్కడ విశ్రాంతి పొందుతూ ఎప్పుడైతే సాయంత్రం అయిందో అవి పంటలపైకి దాడి చేస్తూ ఉంటాయి. ఏ రకంగా అవి పంటలను గమనిస్తాయంటే మనకి ఎప్పుడైతే ఈ పైరు గాలి వేస్తుందో ఈ యొక్క పంట యొక్క వాసనలు చాలా దూరం నుంచి ఈ యొక్క అడవి పందులు గమనించి ఓహో ఇక్కడ ఆహారం అనేది లభ్యమవుతుందని తెలుసుకొని అవి ఆ డైరెక్షన్లో వెళ్ళి ఆ యొక్క పంటల్ని మనం నష్టం చేస్తూ ఉంటాయి. ఈ అడవి పందులకి రైతులు సాధారణంగా మీరు కొన్ని పద్ధతులు చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే క్షౌరశాల నుంచి ఈ కత్తిరించిన వెంట్రుకలు ఉంటాయి చూసారా, పొలం చుట్టూ పల్చగా వెదజల్లుతూ ఉంటారు. అది ఎందువల్ల అంటే ఎప్పుడైతే అడవి పంది ఒక ప్రాంతంలో ఒక మార్గంలో ప్రయాణిస్తుందో అది ఎప్పుడు కూడా వాసన చూసుకుంటూ భూమిని వాసన చూసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క వెంట్రుకలను మీరు అక్కడ వెదజల్లారో దాని యొక్క ముట్టి లోపలికి వెళ్ళినప్పుడు వాటి శ్వాసరంధ్రాలకు వెళ్ళినప్పుడు అవి విపరీతమైన గుచ్చుకొని చికాకును పొందుతుంది. కాబట్టి అది ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి అనేది పోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు పాత చీరలను కూడా ఈ పొలం చుట్టూ ఒక కంచె మాదిరిగా ఏర్పరచుతూ ఉంటారు. ఎందువల్లంటే ఒక మనుషులు వాడిన తర్వాత ఒక రకమైన వాసనలు ఉంటాయి కాబట్టి ఈ చెమట వాసన అట్లాంటి అదేవిధంగా ఒక అది అంటే ఒక అడ్డుగోడలాగా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఎవరో ఉన్నారని అది తలిచి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళకుండా అంటే పంట లోపలికి వెళ్లకుండా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వాటికి ముళ్ళ పొదలు అంటే పొలం చుట్టూ బయోఫెన్సెస్ ఈ ముళ్ళు జాతి ఉన్న మొక్కలు కానీ లేదా చెట్లను కానీ కూడా వేసి పొలంలోనికి ప్రవేశించకుండా చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చేసినప్పటికీ కూడా ఈ యొక్క అడవి పందుల సమస్య అనేది పెరుగుతున్నట్లు గమనిస్తూ ఉన్నాం. సో వీటికి శాస్త్రీయంగా కూడా కొన్ని పరిశోధనలు చేసి వీటిని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని మనం పరిశోధనలు చేసినప్పుడు ఇటీవల కాలం ఈ చిత్తూరులో కలికిరి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మనం రైతుల పొలాల్లో పరిశోధనలు చేసినప్పుడు ఈ తక్కువ ఖర్చుతోటే ఏర్పాటు చేసుకోగలిగిన సోలార్ ఫెన్స్ అనేది చాలా సమర్థవంతంగా ఈ యొక్క అడవి పందుల్ని ఈ వేరుశనగ పంట రక్షణ కలిగినట్లు మనం గమనించడం జరిగింది. రైతులు సోలార్ కంచె అనగానే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా భయపడుతూ ఉంటారు. కానీ మనం కనుక గమనించినట్లయితే ఈ తక్కువ ఖర్చుతోటే ఏ రకంగా ఈ సోలార్ కంచెను వేసుకోవడం అనేది మనం పరిశోధన చేయడం జరిగింది. దీనికి కర్రలు అంటే 3 నుంచి 4 అడుగులు పొడవున్న కర్రలు కానీ కొండ కర్రలు కానీ వెదురు బొంగులు కానీ వాళ్ళు రైతు పొలాల్లోనే ఆ తుప్పల్లోనూ దొరుకుతాయి. కాబట్టి అట్లాంటి వాటికి మన ఈ జిఐ వైర్ అంటే ఇనుప కంచెను ఒక 3 లైన్లుగా అంటే భూమికి ఒక 1/2 అడుగు ఎత్తు తర్వాత అడుగు ఎత్తుల్లో ఈ తీగలను కట్టుకొని దానికి ఈ యొక్క మన ఈ సోలార్ యూనిట్ యొక్క కనెక్షన్ కనుక మనం ఇచ్చుకున్నట్లయితే దానిలోని మనకి 12 వోల్టుల కరెంట్ అనేది పల్సేటింగ్ కరెంట్ అంటాం. అంటే అది వెళ్ళి ఆగి ఆ రకమైన కరెంటు వెళ్ళినప్పుడు అవి ఎప్పుడైతే అడవి పందులు పొలాల్లోనికి ప్రవేశించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నాయో అవి ముట్టుతో మనం వాసన చూస్తూ వెళ్తుంటాయి. అట్లాంటప్పుడు దానికి ఎప్పుడైతే ఈ వైరు తగిలిందో దానికి ఒక జర్కీ షాక్ అనేది అంటే మనం దోమల బ్యాట్ ముట్టుకుంటే ఏ విధ రకంగా మనకి షాక్ కొడుతుందో దానికి కూడా అట్లాంటి షాక్ అనేది కొడుతుంది. కానీ పంది అనేది చనిపోదు. అది ఏ యొక్క జంతువులకు కానీ పక్షులకు కానీ ఈ కుక్కలకు కానీ మనుషులకు కానీ ఏ విధమైన ప్రాణహాని అనేది ఉండదు. అంటే ఓన్లీ అది ఒక షాక్ను కలుగు చేస్తుంది. అట్లాంటి షాక్ని ఎప్పుడైతే అడవి పంది జరిగిందో అది పెద్ద అరుపులతో అది వెనక్కి పారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రమాదం ఉందని అవి తెలిచేయో ఆ మంద మొత్తం అంతా కూడా
ఆ పొలం నుంచి వెనుతిరిగి పోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి 5 నుంచి 8 ఎకరాల పొలంలో కనుక మనం పెట్టుకోవాల్సిన అనుకుంటే మనకు అయ్యే ఖర్చు సుమారుగా 20 నుంచి 25 వేల రూపాయలు. అంటే ఎకరానికి 3-4 వేల రూపాయల తక్కువ ఖర్చుతోనే మన యొక్క ఈ సోలార్ కంచెను అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అది కనీసం మీకు 3-4 సంవత్సరాలు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రైతులు ఈ యొక్క తక్కువ ఖర్చుతో చేసుకోగలిగే ఈ సోలార్ కంచెను కూడా ఈ అడవి పందుల నుంచి రక్షించుకోవడానికి వాడవలసిందిగా మనం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కొన్ని రసాయనాలు అంటే మనకి ఈ యొక్క వృక్ష సంబంధ లేపనాలు కానీ, ముఖ్యంగా ఆముదం నూనె నుంచి లేదా పంది కొవ్వు, సల్ఫరు లేదా మనకి ఈ యొక్క వెల్లుల్లి వాటి ద్రావకాల నుంచి తయారు చేసిన వికర్షక రసాయనాలు లాంటి మందులు కూడా అక్కడక్కడ మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. లేదా రైతులే వారికి వారే సల్ఫర్ లాంటి మందులను, ఆముదపు నూనె వంటి కలిగిన వికర్షక లేపనాల్ని ఈ కొబ్బరి తాడుకు ఒక 24 గంటల పాటు కొబ్బరి తాడుని వాటి ద్రావణాల్లో బాగా నాంచి అటువంటి తాడుల్ని పొలం చుట్టూ గనక మనం కట్టుకున్నట్లయితే ఒక 2-3 వరుసల్లో ఆ వాసనని అవి గమనించినప్పుడు ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని చెప్పి అవి వికర్షకాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఆ పొలాల్లోకి ఎంటర్ అవ్వకుండా కూడా ఈ అడవి పందులు ఆ ప్రాంతాల నుంచి పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ కుళ్ళిన కోడిగుడ్ల ద్రావణాన్ని పిచికారీ చేయడము, వేప గింజలను పిచికారీ చేయడము, అదేవిధంగా ఊర పందుల యొక్క నుంచి వాటి యొక్క పెంట నుంచి తయారు చేసిన పిడకల్ని కాల్చడము, లైట్లను పెట్టడము, ఇట్లాంటి రకరకాల వినూత్న పద్ధతులను కూడా ఉపయోగించి అడవి పందుల నుంచి వారి యొక్క పొలాలను రక్షించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనం పరిశోధనలో తేలింది ఏంటంటే తక్కువ ఖర్చుతో ఈ సోలార్ కంచెను కనుక ఏర్పరుచుకున్నట్లయితే ఇది చాలా సమర్థవంతంగా అన్ని వేళలా ఈ అడవి పందుల నుంచి రక్షిస్తుందని మనం గమనించడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఎక్కడైతే అవకాశం ఉందో ఈ యొక్క సోలార్ కంచెను ఏర్పాటు చేసుకొని వారి యొక్క పంటలను ఈ యొక్క అడవి పందుల నుంచి రక్షించుకుంటారని తెలియపరుస్తూ ఉన్నాం. పంటల్లో దిగుబడిని పెంచే ముఖ్య పోషకం పొటాష్. నిజానికి మన దేశంలో నత్రజని ఎరువులను అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడుతున్నారు కానీ పొటాష్ను మాత్రం అశ్రద్ధ చేస్తున్నారు. దిగుబడిని పెంచటమే కాకుండా పొటాష్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కూరగాయలు, పండ్లలో రంగు, రుచి దేనివల్ల పెరుగుతుందో తెలుసా? అది పొటాష్ వల్లే. పండ్లలో తీయదనం, నిల్వగుణం పెంచాలంటే పొటాష్ పోషకం అవసరం. అలానే గింజ ధాన్యాల్లో గింజ గట్టిపడటానికి పొటాష్ కావాలి. ఇంకా చాలా ఉపయోగాలున్న పొటాష్ను ఎలా వాడుకోవాలో, సూటి ఎరువుగానే కాక ఆకులపై పిచికారీ రూపంలో ఎలా వాడుకోవచ్చో, పొటాష్ ప్రాధాన్యం ఏమిటో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అగ్రానమీ విభాగం సహాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మార్కెట్లో ప్రధానంగా 2 రకాల పొటాష్లు ఉంటాయి. ఒకటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు సల్ఫేట్ ఆఫ్ పొటాష్. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దాదాపు అందులో 60% వరకు పొటాష్ ఉంటుంది. ఇది అన్ని పంటలకు సమర్థవంతంగా వినియోగించవచ్చు. కానీ కొన్ని పంటలు ఉంటాయి, ఉదాహరణకు పొగాకు కావచ్చు, బంగాళదుంప కావచ్చు, లేకుంటే నిమ్మ మరియు ద్రాక్ష, ఇట్లాంటి పంటలలో ఇది వినియోగించడానికి రాదు. దీనికి అనుగుణంగానే ఈ పైర్లకు వాడుకోవాలంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం వాడుకోనికి ఎంతైనా అవకాశం ఉంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో 50% వరకు పొటాష్ ఉంటుంది. ఇదే కాకుండా ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో గంధకం అనే ఒక మూలకం ఉంటుంది. ఎక్కడైతే నేలల్లో తక్కువ గంధకం శాతం ఉన్నదో అక్కడ ఇట్లాంటి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువును మనం వాడుకోవచ్చు. మార్కెట్లో ఇవి కాకుండా కూడా ద్రవ రూపంలో కూడా దొరుకుతుంటాయి. మనకు ఈ పొటాష్ మూలకము వేరే మనకు సేంద్రియ ఎరువుల్లో చూసుకున్నట్లయితే
పశువుల ఎరువులో 0.5 నుంచి 0.6 వరకు ఉంటుంది. వేపపిండిలో 1.3% ఉంటుంది. తర్వాత ఆముదం పిండిలో కూడా 1.4% ఉంటుంది. కానీ కొబ్బరి చెక్కలో మాత్రం 1.8% వరకు ఉంటుంది. ఈ నల్లరేగడి భూములు అయితేనేమి, చెల్కా నేలలు అయితేమి ఏ విధంగా ఎరువును వినియోగించుకోవచ్చు అంటే, చెల్కా నేలలో 2-3 దఫాల్లో వినియోగించుకోవచ్చు. అదే నల్లరేగడి భూముల్లో మనము 2 దఫాల్లో విత్తనం వేసుకున్నప్పుడు ఒకసారి, తర్వాత పైపాటుగా వేసుకునే అవకాశం ఉంది. అదే మనం పత్తి చేను చూసుకున్నట్లయితే విత్తనం వేసేటప్పుడు, తర్వాత మొక్క ఎదిగిన 30, 60, 90 రోజులప్పుడు కూడా పైపాటుగా మనము ఈ పొటాష్ ఎరువును వేసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అయితే ఈ పొటాష్ ఎరువు యొక్క ప్రయోజనాలు ఏముంటాయంటే, ప్రధానంగా మనం వరి కావచ్చు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, లేకపోతే చెరుకు కావచ్చు, వీటన్నిటిలో కాండం గట్టిపడే దశ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాండం గట్టిగా ఏర్పడినప్పుడు మొక్కలు గాలికి కానీ లేకపోతే అధిక వర్షాలకు కూడా కింది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఈ పొటాష్ ఎరువులో ఎక్కువ శాతం నీటి ఎద్దడిని తట్టుకునే గుణాన్ని మన పంటలకు అందిస్తుంటుంది. ఈ పొటాష్ ఎరువు వినియోగం వల్ల ఈ ధాన్య పంటల్లో గింజలు గట్టిగా ఉండేసి, అంటే నిండుగా చేరి గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా పిలకలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ ధాన్య పంటల్లో, అంటే సజ్జ కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో బాగా అవకాశం ఉంటుంది ఈ పొటాష్ ఎరువు వేయడం వల్ల. ఈ చీడపీడలను తట్టుకుని నిలబడే శక్తి దీంట్లో ఎక్కువ ఉంటుంది ఈ పొటాషియం ఎరువు వాడకంలో. అంతేకాకుండా మనము చౌడు నేలల్లో కనుక ఈ పొటాష్ ఎరువును విరివిగా ఉపయోగించుకున్నప్పుడు ఇనుపధాతు లోపం ఏదైతే ఉంటుందో అది పొటాషియం ఎరువు చేయబట్టి మంచిగా ఈ ఇనుపధాతు లోపం లేకుండా చూసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు మనము ఇంకా వేరే ఇతరత్ర పంటలు కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ దుంప సంబంధించినటువంటి పంటలు, క్యారెట్ కావచ్చు, లేదా బీట్రూట్ కావచ్చు, లేకపోతే బంగాళదుంప కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాటి యొక్క పరిమాణం పెరుగుతుంది ఈ పొటాషియం వాడడం వల్ల. ఇదే కాకుండా ఈ యొక్క కూరగాయ సాగుల్లో మనము ఈ టమాటా కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము నాణ్యత గల నిల్వ సామర్థ్యం పెంచే అవకాశం ఈ పొటాషియం ద్వారా మనకు సమకూరుతుంది. వరిలో ప్రతి సంవత్సరం మనము సూటి ఎరువులతో ఎంతో మనము వాడుకుంటుంటాము. అయితే ఈ వరిలో కనుక మనము ఒకవేళ పొటాష్ ఎరువును కనుక వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఈ ఆకు కింది భాగంలో ఉన్న ఆకులు ఏవైతే 4-5 వరుసలలో ఉన్న ఆకులు ఎరుపు రంగుగా మారుతాయి. చివరి ఆకు కొనల చివరిలో భాగం ఎరుపు రంగులో మారి అది క్రమేణా ఆకు మధ్య భాగంకు చేరి ఆకులు వడిలిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా రంగు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఈ యొక్క గింజ గట్టి పడే దశ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కనుక మనము పొటాష్ కనుక సమయానుకూలంగా మనం సవరించలేని పరిస్థితిలో ఏమవుతుందంటే ఈ గింజ నిండకుండా ఉంటుంది, గట్టిగా ఉండకుండా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ అంట, ఆకు ఎండు తెగులు, అది కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి సవరించాలంటే మనకు సూటి ఎరువులతో పాటు సమగ్ర పోషక యాజమాన్యం అనేది ఒక మంచి బ్రహ్మాస్త్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే పశువుల ఎరువు 10 టన్నులు వేసుకుంటే ప్రతి సంవత్సరం ఆఖరి దిక్కులో, అంటే నాటు పెట్టే టైంలో వేసుకొని చివికిపోయిన ఎరువులు వేసుకోవడము, దుబ్బు కట్టే దశ మరియు అంకురం నుంచి గింజ పాలు పోసుకునే దశ అయితే మనం గుర్తించి దాని టైంలో మనం ఈ పొటాషియం కనుక పైపాటుగా వేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఈ పొటాషియం సవరించే వారం అవుతాము. మంచి దిగుబడిని వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఫోలియర్ స్ప్రేలో ముఖ్యంగా ఏంటంటే మనం వేసే పైపాటుగా పిచికారీ చేసే ప్రదేశము సుమారుగా గాలిలో 15 కిలోమీటర్ల పర్ సెకండ్ కనుక వీచినట్లయితే ఎప్పుడు కూడా మనం ఆ మందు ద్రావణం పిచికారీ చేసేది మొక్కల మీద పడకుండా ఉంటుంది. 19 కావచ్చు, లేకపోతే మల్టీకే రూపంలో కనుక మనము ఈ యొక్క పొటాషియం సవరించుకోనికి 5 గ్రామ్ పర్ లీటరు 19 కావచ్చు, లేకపోతే 13045 4 to 5 గ్రామ్స్ అయినా మనం వినియోగించుకొని సవరించుకోనికి అవకాశం ఎంతైనా ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మెదక్ జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు జిల్లా యంత్రాంగం రైతులను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా
ఆయిల్ పామ్ సాగు చేసే దిశగా రైతులను నడిపిస్తోంది. ఆయిల్ పామ్కు ఉన్న డిమాండ్తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో 42 ఎకరాల్లో భారీ ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేసి సాగుదారులకు మొక్కలను అందిస్తున్నారు. జిల్లాలో ఆయిల్ పాము సాగు ప్రణాళికలు విస్తరణపై మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పూర్తి వివరాలను మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖిలో వివరిస్తున్నారు. మెదక్ జిల్లాలో అయితే ఏళ్ల తరబడి రైతులు అయితే మూసధోరణి పద్ధతిలో వరి సాగు చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరుతడి పంటలు పండించుకోవాలని చెప్పి సూచిస్తున్నప్పటికీ రైతులు కొద్దిపాటి వర్షానికి మళ్లీ వరి వైపు మొగ్గు చూపి వరి సాగు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయితే మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడానికి మెదక్ జిల్లా యంత్రాంగం కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ఏ విధంగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి అనేటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గారు మనతో ఉన్నారు. అయితే మరిన్ని వివరాలు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్ జిల్లాలో అయితే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, ఉన్నప్పటికీ కూడా చాలా మంది రైతులు ఏం చేస్తారంటే వరి వైపు మాత్రమే వెళ్తా ఉన్నారు. అయితే ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి మెదక్ జిల్లాలో ఎన్ని ఎకరాల వరకు లక్ష్యంగా పెట్టుకున్నారు సాగు చేయడానికి? మన జిల్లాలో ఇప్పటివరకు 9% ఎక్సెస్ ఉంది, కానీ కొన్ని మండలాల్లో మనకి 30% కానీ 40% షార్టేజ్ నడుస్తున్నాయి. ఐఎండీ ఇచ్చిన ఫోర్కాస్ట్ పరంగా మనకి ఆగస్ట్ కానీ సితంబర్ నెలలో ఇంకా వర్షం రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం కూడా రైతులతో ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నాము. ప్రతి రైతు వేదికలు అవగాహన కార్యక్రమం కల్పించాము. ఆయిల్ పామ్ గురించి కూడా అందరికీ చెప్పడం జరుగుతున్నది, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. సో మా జిల్లాలో 76 క్లస్టర్స్ ఉన్నాయి. 76 క్లస్టర్స్ లో వాళ్ళకి 40 ఎకరాలు చొప్పున మనం టార్గెట్ ఇచ్చాము. అందరికి ఆన్ ట్రాక్ ఉన్నాము. బై డిసెంబర్ లోపు వీ విల్ బి అచీవింగ్ అవర్ టార్గెట్ ఆల్సో. చెల్మెల్లో మనకు ఈ ఆయిల్ ఫామ్ సంబంధించి ఒక నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ నర్సరీలో సాధారణంగా రైతులకు సబ్సిడీ పరంగా ఒక మొక్క ఎంత లభిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక్కొక్క కంపెనీ అలాట్ అయినది. సో మా మెదక్ జిల్లాకి లివ్ పామ్ ఆయిల్ రిసోర్సెస్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో వీళ్ళే రైతులకి సులభంగా ఉంటే మా జిల్లాలోనే నర్సరీ ఏర్పాటు చేశారు. బయట నుంచి విత్తనాలు తీసుకొని అక్కడ మొక్కలు తయారు చేస్తున్నారు. సో ఈ మొక్కలు పరంగా మాకు యాజ్ ఆన్ టుడే దాదాపు 40,000 మొక్కలు రెడీ ఉన్నాయి. ఫార్మర్స్ కి ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళు అక్కడ నుంచి తీసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్స్ కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా రైతుల తరఫా నుంచి పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పుడే మనం ఫస్ట్ ఇయర్ లో వాళ్ళ కంపెనీ వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా కంపెనీ వాళ్ళే బియర్ చేసి ఫార్మర్స్ కి డైరెక్ట్ గా అక్కడే పంట పొలంకి వెళ్ళి ఇస్తున్నారు. సో ఆ రకంగా కూడా మనం ఇస్తున్నాము. ఒక ఎకరంకి మనకి దాదాపు 57 మొక్కలు అవసరం అవుతుంది. సో 57 కాకుండా 60 మొక్కలు మనం ఇస్తున్నాము. ఏదో ఒకటి ఫెయిల్ అయితే, ఏదో ఒకటి నష్టం జరిగితే సో దే విల్ హ్యావ్ బఫర్ ఆఫ్ 3 ఆల్సో. సో చాలా యూస్ఫుల్ పంట ఇది. ఒకవేళ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే మార్కెటింగ్ కి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు లివ్ పామ్ కంపెనీ ఇది ప్రొడక్షన్ కి కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ప్రొడక్షన్ తో పాటు హార్వెస్టింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళే కలెక్షన్ సెంటర్ పెట్టుకొని అక్కడ నుంచి రైతుల నుంచి కలెక్ట్ చేసి దానికి మిల్లింగ్ చేసి ఆయిల్ కూడా తీసి వాళ్ళే మార్కెట్ కి అమ్మేస్తారు. ఇది మొత్తం పంట రావడానికి మనకి 3 to 4 years పడుతుంది. కానీ 3 to 4 years లో ఇది మొక్కలు మధ్యలో 9 మీటర్ గ్యాప్ ఉంది. సో ఆ 9 మీటర్ గ్యాప్ లో ఏదైనా కూరగాయలు గానీ అరేకా నట్తో పాటు మనం చాక్లెట్, ఇది కోకో పంట గురించి చెప్తున్నాము రైతులు. సో దానికి మీరు చేస్తే మీకు రెగ్యులర్ వచ్చిన ఆదాయం కూడా వస్తుంది. సైమల్టేనియస్లీ ఇది కూడా మనకి 3 years వరకు రెడీ అవుతుంది. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా ఈ కూతురు బిడద కానివ్వండి, వివిధ జంతువులకు సంబంధించిన ఏమైనా పంటలపైన దాడి చేసే అవకాశం ఉంటుందా ఈ ఫామ్ ఆయిల్ కి సంబంధించి? పామ్ ఆయిల్ లో ఇది కూడా మనకి ఒకటి అడ్వాంటేజ్ ఉంది. మా మెదక్ జిల్లాలో కోతులు సమస్య చాలా విపరీతంగా అయింది ఈ మధ్యలో. సో పామ్ ఆయిల్ లో వాళ్ళ తరఫు నుంచి ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకి కూడా ఇది తినడానికి కానీ ఏదైనా రావట్లేదు. బికాస్ దాంట్లో ఇది చాలా థార్న్ లాగా ఉన్నాయి. రైతులు కూడా అందుకే ఇంకా ఎక్కువ ఇది అడాప్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. చివరిగా ఏంటంటే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది, వర్షపాతం తక్కువ నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది రైతులు కొద్దిపాటి వర్షానికి ఇప్పుడు వరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గా మీరు రైతులకు ఈ ఆయిల్ ఫామ్ కానివ్వండి, ఆరుతడి పంటలు వేసుకునేటువంటి విధంగా మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి రైతులు? నీళ్లు అవైలబిలిటీ పరంగా ఎంత వరి మనం హ్యాండిల్ చేయగలుగుతాం, ఎంత వరి వరకు మాకు నష్టం జరగకూడదు రైతులకి, ఆ రకంగా మనం గ్రామ స్థాయి లెవెల్ వరకు రైతులకి చెప్తున్నాం. సో దీన్ని కూడా మనం ఒకటి కంటింజెన్సీ ప్లాన్ అది తయారు చేసాము. సో దీంట్లో భాగంగా మా జిల్లాలో ఇప్పటి వరకు మనం గత సంవత్సరం జరిగిన 3,15,000 ఎకరాల్లో వరి జరిగింది. సో ఈసారి మనం 2,48,000 ఎకరాలకి మనం హ్యాండిల్ చేయవచ్చు. ఆ రకంగా మనం వరి 70 ఎకరాలకి తక్కువ చేసినా కూడా మనం ఉంటుంది. ఆ రకంగా మనం ప్లాన్ చేస్తున్నాము. సో కంటింజెన్సీ ప్లాన్ అనేది ప్యాడీ టోటల్ గా వద్దు, కానీ ఎక్కడ మనకి తక్కువ ఉన్నాయి, ఎక్కడ మనకి ఇబ్బంది ఉండొచ్చు, ఆ ఏరియాస్ లో మనం
రైతులకి చెప్తున్నాము కి మీరు ప్యాడీ కాకుండా రెడ్ గ్రామ్ కానీ, కందిలు కానీ, మొక్కజొన్న కానీ, ఇతర పంటలు కానీ చేస్తే రైతులకి నష్టం జరగడానికి అవకాశం ఉండదు. ఇదండి ఇక్కడ తాజా పరిస్థితి. అయితే ముఖ్యంగా మెదక్ జిల్లాలో అయితే మనకు ఉన్నటువంటి అవకాశం బట్టి రైతులందరూ కూడా మూసధోరణి పద్ధతిలో వరి పంట కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రతిభా సింగ్ గారు సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేటువంటి ఈ ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవడం ద్వారా మనకు అధికంగా ఆదాయం లభిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. శేఖర్, మెదక్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.